హలో గాయ్స్, ఈరోజు నమస్కారం సంస్కారం తొక్క తోటకూర ఏమీ లేదు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. ఎందుకంటే ఒక మూవీ చూశాను, అప్పుడు నాకు అర్థమైంది ఏదైనా ఒక విషయం చెప్పడానికి డైరెక్ట్ పాయింట్కి రాకుండా అటు ఇటు ఇటు అటు తిప్పితే ఎంత బాధగా ఉంటుందో. అయన్నొద్దు, పాయింట్కి రా. నాకు చెప్పి ఏం లాభం బ్రో, ఈయనకి చెప్పు ఎలాంటి సినిమాలు తీసేవారు, ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు. అయన్నొద్దు, పాయింట్కి రా. సరే బ్రో, నీకోసం నా వీడియోలో నీ మీమ్ యూజ్ అయింది కాబట్టి నేను నీ మాట వింటా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏం చేద్దామంటావు మరి? ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఇట్లా ఇట్లా రాయాలి కాదు, ఇదే రాయాలి. డబుల్ స్మార్ట్. మాట్లాడుకుందాం. ఛానల్ స్టార్ట్ చేశాక ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడుకుందాం. సో మూవీ ఓపెనింగ్ సీన్లో వెయిట్, ఓపెనింగ్ ఉందా? సరే సారీ చెప్తా. ఒక అమ్మ ఒక కొడుకు. అమ్మ టేక్స్ ఏ ప్రామిస్, సన్ వాట్ యూ విల్ డూ ఐ డోంట్ నో, లీవ్ లైక్ ఏ కింగ్ రా, ఐ వాంట్ దట్ రా, నథింగ్ ఎల్స్ ఐ వాంట్ రా. సన్ రిమెంబర్స్ దిస్ వర్డ్స్ అండ్ సన్ గ్రోస్ లైక్ నెవర్ బిఫోర్. యా దట్స్ ట్రూ, బట్ ఇది కేజీఎఫ్ స్టోరీ. డబుల్ స్మార్ట్లో కూడా ఇలానే ఒక అమ్మ ఒక కొడుకు ఒక ప్రామిస్. కొడుకు ప్రామిస్ నేమ్ చేశాడు, నేను చెప్పను. చెప్పిన అర్థం కదరా. నీకు చెప్పిన అర్థం కాదురా. నెక్స్ట్ మన బిగ్ బుల్ ఎంట్రీ. సారీ, ఇది స్కంద మూవీ కాదు కదా. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో సారికంద. ఇందులో బిగ్ బుల్ ఇస్ ద ఫెంటాస్టిక్ యాక్టర్ సంజయ్ దత్ గారు. అయినా ఎందుకండి సౌత్ ఇండస్ట్రీ మీద అంత ప్రేమ, స్క్రిప్ట్ కూడా పట్టించుకోకుండా ఎంటర్ అయిపోవాలా? సరేలే, ఆయనకి కూడా మంచిగానే ఉంటుందిలేండి మూవీలో. ఏంటది ఏంటంటే జబ్బు. మన బిగ్ బుల్ సారీ చనిపోతాడు ఇంకో 3 monthsలో, బట్ హీ హ్యాజ్ ఎ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ 100 years. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అట్ ప్రజెంట్ అన్నయ్య ఆల్రెడీ నీకు 50 ఏళ్ళు ఉంటాయి అన్నయ్య, నీకున్న అలవాట్లకి ఇంకో 100 ఏళ్ళంటే కష్టం అన్నయ్య, నా వల్ల కాదు. అయితే దీనికి మన బాబా దగ్గర ఉన్నది ఒకే ఒక్క సొల్యూషన్, మెమరీ ట్రాన్స్ఫర్. దీనికోసం ఉన్నది డాక్టర్ పుష్పక విమానం. ఈయన కాదు, బట్ ఈ మూవీలో ఈయన ఇద్దరు ఒక్కలే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఏం చేయబోతున్నారా? ఎక్స్పెరిమెంట్స్. ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకొచ్చినావు నువ్వు, ఆడు ల్యాబ్ ఎల్క మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేస్తాడు నా మీద. ఇవన్నీ కుదరక లాస్ట్ కి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. అర్థమైంది కదా ఎవరో. సో మన హీరోకి ఎలివేషన్ ఇస్తున్నా అనుకోని మన పుష్పక విమానం ఇలా చెప్తాడు, మన దగ్గర ఒక 128 GB పెన్ డ్రైవ్ ఉంది హైదరాబాద్లో, మీ మెమరీ తీసి వాడి పెన్ డ్రైవ్కి ఎక్కించేద్దాం. అంతే. సరే వదిలేమామ ఇంకా. నెక్స్ట్ మన బోకా. ఇది బోగా కాదు, బొక్క. విత్ డ్యూ రెస్పెక్ట్, నా ఖాళీగానంటే చాలా రెస్టమ్ ఇన్ ద సెన్స్ ఆర్ఈ ఫ్రమ్ రెస్పెక్ట్ అండ్ స్టమ్ ఫ్రమ్ ఇష్టం, కలిపితే రెస్టమ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. పర్వాలేదు, కెరియర్లో ఇలా కొన్ని మిస్ఫైర్ అవుతూ ఉంటాయి, కానీ మరీ ఇంతలా మిస్ఫైర్ అయితే ఎలా? నాకు ఆలీ గారి సీన్స్ వచ్చినప్పుడు అంతా నా బుర్రా. మీరంటే రెస్పెక్ట్, ఇంతకు మించి ఏమీ అనలేను. లవ్ యూ ఆలీ గారు, నాట్ బోకా. ఓకే, నెక్స్ట్ మన రామ్ గారి గురించి మాట్లాడాలి. స్మార్ట్ శంకర్. యా ఓకే. ఈ సినిమాలో మన శంకర్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. ఒక అమ్మ ఒక కొడుకు ఒక ప్రామిస్. ఇందాక చెప్పినట్టే ప్రామిస్ ఏంటి, నువ్వు మహారాజులా బ్రతకాలి. సారీ నువ్వు మహారాజులాగా బ్రతకాలిరా. మనోడు ఏం చేస్తాడు, ఒక్కసారి ఓనర్ ఫిక్స్ అయితే జిందగీ మొత్తం ఆ ఓనర్తోనే ఉంటా, తోకు ఊపుకుంటా తిరుగుతా. ఏమంటావు? అండ్ మన రామ్ గారికి వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రాణం. అందుకే ఈ మూవీలో చాలా సార్లు తలుచుకుంటారు. నీ అమ్మా నీ అమ్మా నీ అమ్మా నీ అమ్మా నీ అమ్మా. ఇకపోతే గెటప్ సీను. అయ్యో బాబోయ్, ఈయన గురించి మాట్లాడాలి. అసలు మీ క్యాపబిలిటీ ఏంటి, మీరు తీసే సినిమాలు ఏంటి? పూరి గారు రామ్ గారు ఇంకా సీను గారి కామెడీ ట్రాక్స్ రాస్తున్నప్పుడు ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతారు అనుకున్నారు, బట్ ఆడియన్స్ ఏమయ్యారు? అయినా పోస్ట్ ఇంటర్వల్ తర్వాత డైలాగ్స్ ఏంటండి, చిప్పు పెట్టారా బుర్రలో అంటే బిట్లు ఉన్నాయేమో చూడు అంటాడు. ఏం మాటలు సార్ ఇవన్నీ. ఈ సీన్ చూసిన తర్వాత
I kept my hands in two jobbies and walking like nothing and everything. I don't know where I'm going, but I'm going. నిజంగా బ్రిలియంట్ పోలీస్ ఆఫీసర్ సార్ మీరు. అసలు మీరు ఎందుకు సార్ ఇంకోసారి ట్రైనింగ్ తీసుకోకూడదు? ఎట్లాంటిది ఏదో అవుతుంది అనేసి అన్నిసార్లు అడిగాను. స్టోరీ డిస్కస్ చేద్దాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మా ఫ్యాన్స్తో ఆడుకోవడానికి? నౌ లెట్స్ టాక్ అబౌట్ జూడో బ్లాక్ బెల్ట్ ఫైట్ సీన్. ఈ ఫైట్ సీన్ చూసిన ఆడియన్స్, ముఖ్యంగా నాలాంటి రాడ్ సింగిల్స్ ఫీలింగ్, ప్రెషర్ అంతా నాకు, ప్లెజర్ అంతా వాన్కా. ఈ మూవీలో శంకర్కి చిన్నప్పటి నుంచి ఒక రివెంజ్ ఉంటుండే అండ్ దానికోసం తను ఏదేదో చేస్తూ ఉంటాడు. ఈ ప్లానింగ్ అంతా ఫస్ట్ పార్ట్లో ఏమైంది? సెకండ్ పార్ట్లో సడన్గా అమ్మ గుర్తొచ్చిందా? ఇందాక ఒక విషయం గుర్తు పెట్టుకోమన్నాను కదా, ఏంటది? సంజు బాబాకి 100 years ప్లాన్ ఏంటని చెప్తే ఇలా చెప్తారు: మోర్ గర్ల్స్, మోర్ సెక్స్. నేను నమ్మను. సరే, వేరేగా చాలా పెద్ద ప్లాన్సే ఉన్నాయి మీకు, బట్ మీ మెయిన్ గోల్ మాత్రం ఇదే. మోర్ గర్ల్స్, మోర్ సెక్స్. అయినా తెల్లవార్లంటేనే కుదరట్లేదు, అలాంటిది మీరు 100 years అంటే ఏంటో మీ శాడిజం. గదేం సైడిజం రా. നാന്ദിനായൻ കല്യാണമെന്ത് കുറിയും ಅಂದು ಸಂಸಾರಿಗಳ ಸೂರ್ಯ ಎನ್ನಾಡು ಚಟ್ಟೋ మలయాళం కుర్చీ మడతపెట్టి డాన్స్ అందు లిరిక్స్ అందు పర్ఫెక్ట్ మ్యాచ్ ఆడియాం. ఏంటి అనవసరం అనిపించిందా? మీరు బోకాని మధ్యలో తోసినప్పుడు మాకు కూడా ఇలానే అనిపించింది, మేము వినలే. అలానే ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఎందుకుందో ఎందుకు అరుస్తుందో నాకు తెలియదు. నా ఒపీనియన్లో ఈవిడికి బోకాకి లవ్ ట్రాక్ యాడ్ చేయాల్సింది, కనీసం పే ఆఫ్ అయినా దొరికేది 2 క్యారెక్టర్స్కి. ఈ మూవీలో కావ్య తప్పర్ క్యారెక్టర్ కూడా ఉంది 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 అండ్ కావ్య గారు ఈయనకి చాలా బాగా ఇష్టపడతారు. ఇంక ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి పోకిరి లెవెల్ ట్విస్ట్ అనుకొని బంగారు రాజు లెవెల్ ట్విస్ట్ ఇచ్చి ఎండ్ చేస్తారు. అండ్ కాదు. నో, ఈ మూవీలో ఎప్పుడో 6 అడుగుల గొయ్య తీసి పాతేసిన అమ్మ ఎమోషన్. ఇంకా నయం, రామ్ గారు కారు ఎక్కి వెళ్ళారు, అదే హెలికాప్టర్కి వెళ్ళుంటే అవుట్పుట్ ఈ రేంజ్లో ఉండేది. అండ్ లాస్ట్లో మన రామ్ గారిలో ఒక భారతీయుడు లేస్తాడు. భారతీయుడు, ఈ కళాఖండం కూడా మొన్న వచ్చింది. ఏంటో. ఇక అంతా అయిపోయిన తర్వాత మన రామ్ గారు వాట్సాప్ అకౌంట్ లాగా నా మెమరీ బ్యాకప్ డేటా ఉంది, సో మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అని సింపుల్గా చెప్పేస్తారు. అంతే 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 అంతే. ఎంతైనా స్టాఫోర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్లో గోల్డ్ మెడల్. ఈ సినిమా చూసిన తర్వాత హయ్యెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది టికెట్ ఇంకెవ్వర్లేండి. కంగ్రాచులేషన్స్. అండ్ పూరి గారు ప్రతి సినిమా లాస్ట్లో థ్యాంక్ యూ పూరి జగన్నాథ్ అని పెడతారు, కానీ ఈ సినిమాలో పెట్టలేదు. అట్లుంటుంది సినిమా ఎఫెక్ట్. ఇంకా చివరిగా ఈ మూవీ చూశాక నా ఒపీనియన్, క్యా బాజా క్యా గోదా హోజలా హోజ్ హాజిలు హాజుజమా హైగ్లా హెలు హులుకులు. నాకు అర్థం కాలేదు సార్. నా ఒపీనియన్ చెప్పినా కూడా మీకేం అర్థం కాదు, అందుకే ఏమీ చెప్పను. అదిదా సినిమా. సో ఇది ఈరోజు నా వల్ల కాదన్నయ్య, నా వల్ల కాదు ఎపిసోడ్ 1. అండ్ ఎపిసోడ్ 2 కూడా ఫాస్ట్గానే వస్తుంది, నో ప్రాబ్లం. ఇలా మూవీని ట్రోల్ చేశానని ఏమనుకోకండి, మంచి మూవీ తీస్తే దీనికి మించిన పొగడ్తలు కూడా ఉంటాయి. సో ఎవరైనా ఫీల్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ. సో అటక మీద నుంచి ఇంట్లోకి వచ్చేయండి, తినండి, నీళ్ళు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఒక వ్యూ పెంచండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం, లాగింగ్ అవుట్. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు.